ఏంటి మంచి ఫ్యామిలీ గొడవలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా కూడా నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఇదంతా పెద్ద ఫ్రాంక్ అనిపిస్తుంది. ఇదంతా పెద్ద కామెడీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాగే అంటారు. వాళ్ళు ఇప్పుడు గతంలో కూడా మంచు విష్ణు, మంచు మనోజు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకొని ఒక వారం రోజులు 10 రోజులు బాగా ట్రోల్ అయ్యి బాగా ఫేమస్ అయ్యి తర్వాత ఇదంతా కామెడీ అన్నారన్నమాట. ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఇదంతా పెద్ద కామెడీ అంటారు. మళ్ళీ రియాలిటీ షో అన్నారు కదా, అదే అప్పుడు కూడా రీలే అన్నారు. ఇది గొడవ అయిపోయింది అదేంటి ఇదంటే అని యాక్టింగ్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయారు, కోర్టులకు పోయారు. కాబట్టి ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇదంతా చేస్తారు. దేన్ని చేస్తారంటే ఇదంతా వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ట్రోలింగ్ అవ్వడం చేస్తారన్నమాట. లేకపోతే గొడవలు అయితే అది లోపల పరిష్కారం చేసుకోవాలి. కానీ కోర్టులకు పోయి పైగా తండ్రి కొడుకులు ఇద్దరే, పైగా ఇంట్లో ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ విషయాల్ని బయటకు తెచ్చి కోర్టులు పెట్టి పోలీస్ స్టేషన్ పెడితే పొరుగు పోద్ది. ఇప్పుడు అన్ని ఫ్యామిలీలు గొడవలు ఉన్నాయి. పక్కనే ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీలు ఉన్నాయి, బాలకృష్ణ ఫ్యామిలీ ఉన్నాయి, వెంకటేశ్వర ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు అందరూ దాంట్లో ఫ్యామిలీలు సమస్యలు ఉన్నాయి. కానీ ఇదంతా ఏంటంటే ఇదంతా వాళ్ళు దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇదంతా ఫేమస్ అవ్వడానికి, ట్రోలింగ్కి ఫేమస్ అవడానికి, డబ్బుల కోసం. ఇంకా ఇప్పుడు ఆస్తి వాళ్ళ దగ్గర లేని ఆస్తి ఏముంది? చాలదా? వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు, ఇంకేం చాలదా? ఇంకా కావాలంటే ఎట్ అవుద్ది. ఇంకా ఏం కావాలండి? వేల కోట్లు ఉన్నాయి, ఏం కావాలి ఇంకా? అంటే ఆస్తి గొడవలు కాదు, ఆస్తి గొడవలే అదొక కారణం ఉండొచ్చు. ఫేమస్ అవడానికి ఎలా దిగజారుతారంటారా? అంతే దిగజారుతారు వాళ్ళు ఎవరైనా అంతే. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళ గురించి చెప్పలే. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ట్రోలింగ్ వాళ్ళే. ఎవరైనా చూడండి, ఇప్పుడు మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, మనోజ్ కానీ, లక్ష్మి కానీ, ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ట్రోల్ అయ్యే వాళ్ళే. అంటే పెద్ద కమెడీలే. మిగతా వాళ్ళు ఏమి చేసిన కామెడీ మొత్తం. మిగతా ఫ్యామిలీస్తో పోల్చుకుంటే వీళ్ళకి సక్సెస్ లేకపోవడం వల్ల అదే ఇప్పుడు వాళ్ళు ఇదంతా ఫేమస్ అవ్వడానికి సక్సెస్ లేవు. పైగా వాళ్ళ సినిమాలు కూడా లేవు ఈ మధ్య. పైగా వాళ్ళ సినిమాలు కూడా తీయట్లేదు ఎవరు. వాళ్ళకి అంత డబ్బు ఉంది, అయినా సరే వాళ్ళు సినిమాల మీద ఎక్కువ ఖర్చు పెట్టరు. పైగా సినిమాల్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు ఏదంటే అది మాడతారు. చూడొచ్చు మనం కొన్ని సినిమా వేదికల మీద కానీ కొన్ని సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే చూస్తే వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లో కానీ వాళ్ళు మాట్లాడే తీరు చూడండి. వాళ్ళు మాట్లాడే తీరు అస్సలు ఏమాత్రం బాగుండదు. అసలు చాలా మందిని వాళ్ళు లెక్కలేనట్టుగా మాడతారు అనమాట. అంటే ఇదే వాళ్ళకి ఆ పొగరతనం, అదే అనమాట. ఆ పొగరతనం ఇప్పుడు ఏడదాకా అయింది. ఇప్పుడు ఏంటంటే ఆస్తి కోసం కొట్టాడుకున్నారు. అది కూడా ఇంకా లేకుండా పోద్ది అంతే. వాళ్ళకి లేని ఆస్తులు చెప్పండి, వేల కోట్లు ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు అంటే విష్ణుకి కానీ మనోజ్కి కానీ వాళ్ళకి లేవు చెప్పండి, వేల కోట్ల ఆస్తి వాళ్ళకి. పైగా వాళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రులకి బంధువులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మొత్తం ప్లానింగ్ చేసుకోరు బాగుంది అంతా. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి ఫ్యామిలీలతో సంబంధాలు కుదుర్చుకున్నారు. పెళ్ళిళ్ళు అయినా సరే మళ్ళీ తిరిగి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకు? ఆ డబ్బు కోసం ఇదంతా. ఎందుకంటే ఇంకా ఎక్కువ సంపాదించు గవర్నమెంట్ మొత్తం మన చేతులు రావాలని అంతా చేసినారు. బాగానే ఉంది. కానీ ఇదేం చేసారు అర్థం కావట్లేదు. అంతంత తెలివి అయిన వాళ్ళు ఇక్కడ తెలివి తక్కువ పని ఎందుకు చేసుకున్నారు అర్థం కావట్లేదు వాళ్ళకి. అది ఒక సెలబ్రిటీ స్థాయి వాళ్ళు ఇలా గొడవలు పడతా ఉంటే ఆస్తుల కోసం, అదే కోసం, మరి సామాన్యులకి ఇలా ఏం మెసేజ్? అదే కదా ఇక్కడ ఉండేది అదనమాట మ్యాటర్. ఎందుకంటే వాళ్ళు ఇలాగే చేస్తారు. మొదటి నుంచి కూడా వాళ్ళు చేసినంత ఇదే. మొదటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ట్రోలింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఇంతే వాళ్ళు ఉన్న రోజులు ఇంతే వాళ్ళు ఇప్పటికైనా మారారంటే బెటర్ అనమాట. అరే ఇదంతా బాగుండా లోపల ఫ్యామిలీ విషయాలు పరిష్కరించుకుందాం, మనం మాట్లాడుకుందాం. కోర్టులు పోలీస్ స్టేషన్లు వద్దు, అసహ్యంగా ఉంటాయి, పొరుగులు పోతాయి. ఎందుకంటే మనకు లేని ఆస్తి చెప్పండి అని వాళ్ళు అనుకోవాలా. ఉన్న డబ్బు చాలదా ఇంకెందుకు మళ్ళీ? లేకపోతే సినిమా తీయాలంటే తీర్చుగా ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టే ఇలాంటి మాత్రం తీరు. ఈ గొడవల్లో ఎవరో కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. మంచు మనోజ్ ఎవరు పాజిటివ్ గారు? అందరు కమెడీలే. ఇప్పుడు మంచు మనోజ్ కమెడీనే. అతను మాట తీరు కూడా అట్టట్టే ఉంటుంది. ఇంకా అతను చేసేవాడు కూడా అట్టట్టే ఉంటాయి. అయితే మంచు మనోజ్ కమెడీనే, విష్ణు కమెడీనే, లక్ష్మణ్ కమెడీనే. ఇంకా మోహన్ బాబు ఇంకా వాళ్ళందరూ మించి. ఎందుకంటే వాళ్ళ కన్నంలో ఆయన ఇంకా డేంజర్. ఇంకా ఆయనైతే పెద్ద హీరోనే. ఆయన సినిమాలు కానీ, ఆయన డైలాగులు కానీ, ఆయన చేసిన సినిమాలు పాత్రలో కేక ఎక్సలెంట్. ఈ గొడవలు అంటే ఎంతో ఎత్తుకెదిగిన ఆయన పాతాలన్నీ తీసుకొచ్చేట్లేదు ఈ గొడవలు. అంతే కదా. ఇంకా అదే ఆయన ఆలోచించాలా. ఎందుకంటే ఆయన ఇప్పుడు పెద్ద 70 ఏళ్ళు పైపడ్డా ఆయనకి. ఆయన 70 ఏళ్ళు వయసు ఉంది. ఇప్పటికైనా ఈ పిల్లలన్నా ఆయన్ని చూసుకొని ఎందుకు ఇలాంటివి ఏదో మనం ఆడుకుందాం, ఎందుకు ఇంకా బతికిన రోజులు ఏం చదివిస్తాం? ఇప్పటికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి. ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేసి లేని వాళ్ళకి చేసిపోతే అయిపోద్ది. అది అనమాట. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అనమాట. ఇదంతా జరిగిందంతా ఇదంతా పెద్ద ట్రోలింగ్, ఇది పెద్ద కామెడీ, ఇది అంతే. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.